హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే కేఏ పాల్ గారు అంటున్నారు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధాన్ని నేనేంటంటే కేవలం ఒకే ఒక్క రోజులో ఆపేస్తానని చెప్పేసి. యుద్ధాన్ని ఆపేయడం మంచిదే, దాన్ని ఎవరూ తప్పు పట్టట్లేదు. కానీ యుద్ధాన్ని ఆపేస్తాను అనే మాట కంటే ముందు ఆయన చాలా మాటలు మాట్లాడారు. అవి మాత్రం నాకు చాలా అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంటి ఆయన మాట్లాడిన మాటలు అంటే, మనందరికీ కూడా తెలుసు పెహల్గాంలో ఏంటంటే అమాయకులైనటువంటి హిందువులపైన కొంతమంది ఉగ్రవాదులు వచ్చి దాడి చేసి వాళ్ళు హిందువుల కాదని చెప్పేసి చెక్ చేసి మరి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళని అన్యాయంగా చంపేయడం జరిగింది. దీన్ని యావత్ భారతదేశం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. దీనికి ప్రతిఘటనగా ఏంటంటే నా కొడుకుల్ని ఇలాగే వదిలేస్తే ఈరోజు 4 చంపారు, రేపొద్దున ఒక 100 మందిని చంపుతారు, ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడతారు, భారతదేశం అంటే భయం ఉండాలని చెప్పేసి మోదీ గారు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎవరైతే ఈ టెర్రరిస్టుల క్యాంపులు నిర్వహిస్తున్నారో, ఎవరైతే ఈ టెర్రరిస్టులు ట్రైనింగ్ ఇస్తున్నారో అటువంటి స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేస్తే, టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి 3లో ఒకరు నన్ను అడిగారు, అది కూడా నేను వద్దన్నాను. ఈ విషయం ఏంటంటే ఆల్రెడీ కేఏ పాల్ గారికి ముందే తెలుసంట. ఆల్రెడీ ఒక వ్యక్తితో చెప్పారంటే ఇటువంటి దాడులు చేయదని చెప్పేసి. గతంలో మనకి ఒక కేసు తెలిసే ఉంటుంది, అదే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది. ఆయన ఆల్రెడీ చాలా చోట్ల మద్యం బాటిల్స్ కొని బండి పైన ట్రావెల్ చేసి చాలా సీసీ కెమెరాల్లో ఉండి ఆయన చనిపోతే అది యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా చెప్పినా అది ఏ విధంగా బైక్ యాక్సిడెంట్ అవుతుంది, బైక్ ఆ విధంగా పడ్డానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక 1 వీక్ ఏంటంటే వాళ్ళు పూర్తిగా ఎనాలిసిస్ చేసి చెప్పినా సరే కేఏ పాల్ గారు నమ్మట్లేదు ఫ్రెండ్స్. అది యాక్సిడెంట్ కాదు, హత్య అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు ఫ్రెండ్స్. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి. ఇదిగోండి, వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు. ఒక వ్యక్తి చనిపోతే దానిపైన అంతగా మీరేంటంటే కేసు వేసి అంత పట్టుబడి పట్టి దానిపైన ఎలాగైనా సరే న్యాయం జరగాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నారు కదా. మరి పెహల్గాంలో ఏంటంటే 26 మందిని అన్యాయంగా పట్టున పెట్టుకున్నారు. అది కూడా మనందరికీ కూడా తెలుసు. అదేదో యాక్సిడెంటా లేకపోతే హత్య అని చెప్పేసి అనుమానం ఏమీ లేదు. అది క్లియర్ కట్గా వాళ్ళు హిందువులా కాదని చెప్పేసి చెక్ చేసి మరీ చంపేశారు. మరి దీనిపైన మీ స్పందన ఏ విధంగా ఉండాలి? మీరు చెప్పే స్పందన ఏంటంటే, నేను ఆల్రెడీ మోదీ గారికి చెప్పాను, మీరు ఏంటంటే మిసైల్స్ని ప్రయోగించవద్దు, వాళ్ళపైన దాడి చేయొద్దు, వాళ్ళు ఏంటంటే మన పైన అణుబాంబులు వేసేస్తారు. ఎక్కడ విశాఖపట్నంలో అణుబాంబు వేసేస్తారంట, హైదరాబాద్లో అణుబాంబు వేసేస్తారంట, ముంబైలో అణుబాంబు వేసేస్తారంట. సార్ చనిపోతే చనిపోతాం సార్, అణుబాంబు వేస్తే ఉంటే ఉంటాం, పోతే పోతాం అంతే. ఏం చెప్తూ ఉంటాడు, యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పేసి. అసలు యుద్ధాన్ని ఆపని ఎవడు చెప్పాడు? మీరు చెప్పినట్టు అణుబాంబులు పడి భారతదేశంలో చాలా ప్రాంతాలు పోవచ్చు, లేకపోతే చాలామందికి నష్టం కలగవచ్చు. అలా అని చెప్పేసి మనం ఊరుకుంటాం ఫ్రెండ్స్. ఎదుటొచ్చేవాడు మనకు శత్రువైనప్పుడు వాడికి వెన్ను చూపి పారిపోవడం భారతీయుడిగా మన లక్ష్యం కాదు. అదేవిధంగా వాడికి భయపడి వాడు ఏదో చేస్తాడని చెప్పేసి మనకి ఏదో నష్టం కలుగుతుందని చెప్పేసి మనం భయపడే తత్వం కూడా మన భారతీయుల్లో ఉండకూడదు. ఈ కేఏ పాల్ లాంటి వాళ్ళు ఏంటంటే ఒక పాస్టర్ చచ్చిపోయాడు, ఒక పాస్టర్ క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన గురించి చాలా తీవ్రంగా పోరాడుతూ ఉన్నాడు. నిజానికి ఏంటంటే అది ఒక యాక్సిడెంట్ అని తెలిసి కూడా, కానీ ఈ యొక్క హత్యలను తెలిసి కూడా దీనిపైన ఆయన స్పందించే విధానం మాత్రం చాలా వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. భారతదేశం పైన అణుబాంబులు వేసేస్తారో, వాళ్ళు మన దేశాన్ని నాశనం చేసేస్తారో, వాళ్ళతో మనం శాంతియుతంగా ఉండాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు? కేఏ పాల్ గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు గతంలో చాలా గొప్ప లీడర్ అంట, మీరు చాలామంది నాయకులతో మాట్లాడారంట, చాలా యుద్ధాలని ఆపేందుకు ప్రయత్నం చేశారంట. అయితే అది మీరే చాలాసార్లు చెప్పారు. అది నిజమో అబద్ధమో అనే విషయం నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన విషయాల్లో ఒకటే, మీరు రాజకీయాలని చాలా కామెడీగా చేస్తున్నారు. మీరేమంటారంటే నెక్స్ట్ కాబోయే సీఎం నేనని చెప్పేసి అంటూ ఉంటారు. తీరమ్మో చూస్తే మీకు 1 సీటు కూడా రాదు, కనీసం డిపాజిట్లు కూడా రావు మీ యొక్క పార్టీకి.
మీరు అంత కామెడీగా చేస్తూ ఉంటారు. మీరు కామెడీ చేయాలంటే సినిమాల్లోకి వెళ్ళి కామెడీలు చేయండి, లేకపోతే ఈ విధంగా పొలిటికల్లో కామెడీ చేయండి, లేకపోతే ఆర్జీవి గారు లాంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఒక సినిమా తీస్తానంటే ఆయనే మిమ్మల్ని ఒక పెద్ద కమెడియన్గా చూపిస్తాడు. కానీ దేశం యొక్క రక్షణ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా కామెడీ చేయదు సార్. ఇది చాలా సీరియస్ ఇష్యూ, మీకు అర్థం కావట్లేదేమో. మీరు అనుకున్నట్టు ఒక పాస్టర్ యొక్క మర్డర్ కేసు కాదు ఇది. భారతదేశ ప్రజల యొక్క ఆత్మాభిమానం.